ఒకటోసారి, రెండోసారి, మూడోసారి గవర్నర్ని కలిశారు. తమిళగ వెట్రి కళిగం టీవీకే అధినేత విజయ్. మే 4 రిజల్ట్ వచ్చింది. ఈ 4-5 రోజుల్లో ఇప్పటికి 3 సార్లు గవర్నర్ని కలిశారు. ఆయనకు వచ్చింది లార్జెస్ట్ పార్టీగా అవతరించింది తమిళనాడు జరిగిన ఎన్నికల్లో 108. సరే, ఆయన 2 చోట్ల పోటీ చేశారు, ఒకటి రాజీనామా చేయాల్సి వస్తుంది. టెక్నికల్గా వాళ్ళు 108. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118. ఆ 10 సీట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు మద్దతు ఇచ్చేసింది. 113. ఒకటి తీసేస్తే 107 అనుకుంటే 112 అవుతాయి 5గురు కలిస్తే. సో ఇంకా కావాల్సినవి 6. ఈ 6 సీట్ల మద్దతు సమీకరించుకోవడానికి 4 రోజుల నుంచి నానా తంటాలు పడుతున్నారు విజయ్. అంటే రాజకీయ అనుభవం లేకపోవడం, ఎత్తుగడలు వేయలేకపోవడం, అవతల పార్టీ ఎలా ఆలోచిస్తుందో తెలియకపోవడం, గవర్నర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అవగాహన లేకపోవడం, ఆయన పక్కన సీనియర్లు ఎవరు ఉండరు నడిపించే పరిస్థితి లేకపోవడం, ఇవన్నీ ప్రధానమైన కారణాల. ఏడీఎంకే నుంచి వెళ్ళిపోయిన సెంగోటియన్ సీనియర్ నాయకుడు, మరి ఆయన పక్కనే ఉన్నాడు. ఆయనకు రాజకీయ అనుభవం ఉంది, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అంటే ఇన్ని ట్విస్ట్లు, టర్న్లు, సంబరాలు చేసుకోవడం, ప్రమాణ స్వీకారం ముహూర్తం పెట్టుకోవడం, సాయంత్రానికి లేదు, మళ్ళీ ఇంకోసారి బల నిరూపణ చేసుకోవాల్సి రావడం. అప్పుడే ఇలా 3 సార్లు జరిగింది. ఏంటి సమస్య? ఆయనకి సరిపడా బలం రాలేదు. ఏడీఎంకే, డిఎంకే కూటముల్లో ఉన్న పార్టీలతో, సరే ఏడీఎంకే కూటమి మొదలుపెట్టేసాడు. అందులో బీజేపీ ఉంది, ఇంకొక పిఎంకే పార్టీ ఉంది. వాళ్ళెవరూ మద్దతు ఇవ్వకపోయినా డిఎంకే నుంచి ఆయనకి మద్దతు వస్తుంది. ఒకటి కాంగ్రెస్ ముందొచ్చింది. తర్వాత నిన్న లెఫ్ట్ పార్టీలు చాలా మల్లగులాలు పడ్డాక, చర్చించుకున్నాక, మేము బయట నుంచి మద్దతు ఇస్తాం బయట నుంచి మద్దతు ఇస్తాం అన్కండిషనల్గా, మాకేం ప్రభుత్వంలో పదవులు అక్కర్లేదు, మేము డిఎంకే కూటమిలో కొనసాగుతూ మీకు మద్దతు ఇస్తాం. వెల్ అండ్ గుడ్. అక్కడికి 4 ఎమ్మెల్యేలు. సో 112, 4, 116. ఇక్కడ ఇంకొక చిక్కు ఏమొచ్చిందంటే ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ప్రీపోల్ అలయన్స్లో డిఎంకే కూటమిలో భాగం. అలాగే వీసీకే పార్టీ, వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఆ 4 కలుపుకుంటే 120 అవుతాయి కదా అనుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ ఐయుఎంఎల్ తర్వాత మాట మార్చేసింది. నో, మేము మద్దతు ఇవ్వట్లేదని స్టాలిన్తో సమావేశం అయ్యారు. మేము డిఎంకే కూటమిలోనే లాయల్ ఎలైగా ఉంటామని. ఇక వీసీకే అధినేత తిరుమావళగన్, ఆయన ఎక్కువ ట్విస్ట్లు టర్న్లు ఆ పార్టీ నుంచే వస్తున్నాయి. ఉన్నవి 2 సీట్లు, వాళ్ళ మద్దతు ఇవ్వాల్సింది, కానీ చాలా ముఖ్యం. ఆయన ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు. సో వాళ్ళు ఏదో కండిషన్ పెట్టారని, ఒకటి ఈస్ట్ తిరుచి విజయ్ పోటీ చేసిన 2వ స్థానంలో రాజీనామా చేసి ఆ సీట్ ఆయనకి ఇవ్వాలి, సో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని కండిషన్స్ పెట్టారని అంటున్నారు. అందులో కొన్ని కండిషన్స్ ఒప్పుకోలేదు. బహుశా డిప్యూటీ సీఎంకో లేకపోతే ఈస్ట్ తిరుచి సీట్ ఇవ్వడానికి పెద్ద అభ్యంతరం ఉండదు. ఎలాగో రాజీనామా చేయాలి అక్కడ విజయ్, ఒకచోట ఆయన ఉంచుకోవాలి, పెరంబూర్లో ఉంచుకుని ఈస్ట్ తిరుచి రాజీనామా చేస్తారనుకుంటా. కానీ ఈ కండిషన్లన్నీ పెడుతూ మద్దతు లేక ఇవ్వకుండా మళ్ళీ స్టాలిన్తో సమావేశం అయ్యారు వీసీకే అధినేత. ఎందుకంటే ప్రీపోల్ అలయన్స్లో స్టాలిన్తో కలిసి వాళ్ళు పోటీ చేశారు. సో ఇక్కడ తమిళ రాజకీయం ఎవరు నడిపిస్తున్నారు, ఎవరిని నడిపిస్తున్నారు? స్టాలిన్ ఏమో జెంటిల్మెన్ లాగా స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ప్రతిపక్షం ఉండాలని ప్రజలు తీర్పిచ్చారు, సో మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలనుకోవట్లేదు, గవర్నర్కి విజ్ఞప్తి, అనిశ్చితి లేకుండా ప్రభుత్వం తొందరగా ఏర్పాటు చేయాలి, వెల్ డన్. కానీ ఆయనతో పాటు ప్రీపోల్ అలయన్స్లో ఉన్న లెఫ్ట్ పార్టీలు, వీసీకే, కాంగ్రెస్, సరే కాంగ్రెస్ అందరికన్నా ముందే వెళ్ళిపోయింది అనుకోండి, ఐయుఎంఎల్, వీళ్ళు ఎందుకు ఇంత కింద మీద అవ్వడం? ఒకరోజు ఇస్తామని, ఒకరోజు ఇవ్వమని, ఒకరోజు మద్దతు ఇస్తామని, ఒకరోజు లెటర్ ఇవ్వమని. నిన్న వీసీకే మద్దతు ఇస్తామని చెప్పినప్పుడు లెటర్ ఇచ్చి ఉంటే నిన్నే అయిపోయేది. ఆయన ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు ఇస్తామంటున్నారు. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే, అంటే మొత్తం చర్చ జరుగుతుంది ఏంటంటే, విజయ్ రాజకీయ అనుభవ రాహిత్యము, లేకపోతే పవర్ గేమ్ ఎలా నడుస్తుందో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఆయన ఒంటరిగా, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఇదిగో నాకు 108 సీట్లు వచ్చాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నాకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి అని అడుగుంటే ఇంత చిక్కు వచ్చి ఉండేది కాదు అంటున్నారు. మరి ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సపోర్ట్ చేస్తామని చెప్పడంతో ఆ 5గురు పేర్లు కూడా రాసుకుని తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. సో గవర్నర్, ఇప్పుడు నువ్వు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాలేదు, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు నన్ను అనుమతి అడుగుతున్నావు కాబట్టి, సంకీర్ణ ప్రభుత్వానికి కావాల్సిన 118 సీట్లు లేవు కాబట్టి ఆ నెంబర్ పట్టుకురా నా దగ్గరికి అన్నారని.
అదే ఆ కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టి ఇదిగో సార్ నాకు 108 వచ్చాయి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తా, నా బలం నిరూపించుకుంటా అంటే గవర్నర్ అనుమతి ఇచ్చేవారేమో అనే చర్చ జరుగుతోంది. బట్ ఐ డోంట్ నో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆరోపిస్తున్నట్టు, లేదా గతంలో అనేక అనుభవాలు చూసినట్టు, గవర్నరు ఆయన గతంలో బీజేపీ నేత, గోవాలో సీనియర్ నాయకుడు. సో ఆయన ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నాడు అంటే ఈ తమిళ కథా చిత్రం ఢిల్లీ డైరెక్షన్లో నడుస్తోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఢిల్లీ డైరెక్షన్ ఏంటంటే బీజేపీ, అమిత్ షా. చాలామందికి ఏంటంటే ఏముంది అక్కడ అమిత్ షా పార్టీకు బీజేపీ మోదీ గారికి అక్కడ ఒకటి సీటే కదా ఉన్నది అని. నో, ఏడీఎంకే అలయన్స్ ఉంది. ఏడీఎంకే అంటే థర్డ్ పొజిషన్లో ఉంది. టీవీకేకి 108 వస్తే 53 డిఎంకేకి వస్తే 47 ఏడీఎంకేకి వచ్చాయి. ఆ ఒక సీట్ బీజేపీకి వచ్చింది ఏడీఎంకే అలయన్స్లో ఉన్న. ఇంకొక పార్టీ పీఎంకేకి 4 సీట్లు వచ్చాయి. కానీ ప్రభుత్వ ఏర్పాటుకి సరిపోదు. కానీ నిన్న ఇంకొక ట్విస్ట్ మళ్ళీ రాత్రి ఏఎంఏకే అధినేత టీటీవీ దినకరన్. ఈ దినకరన్ పేరు మీకు గతంలో పరిచయం. శశికళ సోదరి కొడుకితను. ఈ దినకరన్ని కూడా అప్పుడు జయలలితకు చాలా క్లోజ్గా ఉండేవాడు, అక్కడ చాలా చక్రాలు తిప్పాడు. ఇవన్నీ అప్పటి రాజకీయం. సో ఇతను వెళ్ళి గవర్నర్ దగ్గరికి ఏడీఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. ఏడీఎంకే వాళ్ళు వెళ్లకుండా ఏఎంఏకే అధినేత టీటీవీ దినకరన్ వెళ్ళి అడగడం ఏంటి గవర్నర్ని? అంటే ఇప్పటికే పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు, అది ఇంకా ఏం తేలలేదు. సో ఇక్కడ ఈయన ఏమంటాడు, వీళ్ళకి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఆ ఎమ్మెల్యే టీవీకేకి ఆల్రెడీ సపోర్ట్ చేశాడు అని చెప్పి జరుగుతున్న ప్రచారం అంతా ఫేకు, అసలు ఎమ్మెల్యే ఎక్కడికి పోయాడో తెలియదు, మేము ఎవరికి మద్దతు ఇవ్వట్లేదు, ఏడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వండి, బల నిరూపణ చేసుకుంటారని ఆయన వచ్చాడు. మళ్ళీ ఇది ఇంకో ట్విస్ట్. ఇంకెన్ని ట్విస్టులు వస్తాయి? యాక్చువల్గా అయితే వాళ్ళు 11 గంటలకు ప్రమాణ స్వీకారం పెట్టేసుకున్నారు. నేను సాయంత్రం టపాకాయలు కాల్చుకున్నారు, మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. మళ్ళీ ఇంకా ట్విస్ట్ వచ్చింది. ఇంకా అందుకే అయ్యో పాపం విజయ్ అనుకుంటున్నారు అందరూ. సరే ఏం జరుగుతుందో ఎండ్ ఆఫ్ ది డే తెలియదు. అతనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి పీఠానికి ఈ విజయ్కి మధ్య ఇంత గేమ్ జరగడానికి కారణం ఏంటి? డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ జెంటిల్మెన్ లాగా చెప్తున్నా తెర వెనక ఆయన రాజకీయం నడిపిస్తున్నారనే అనుమానం ఎందుకు వస్తోంది? ఏడీఎంకే ఇక ఈసారి తాము ప్రభుత్వంలో భాగం కాకపోతే రాజకీయంగా దాదాపుగా ఒక పతనం అయిపోతామనే భయంతో రాజకీయం నడిపిస్తోందా, లేకపోతే ఏడీఎంకే అడ్డుపెట్టుకుని బీజేపీ నడిపిస్తోందా, గవర్నర్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నడిపిస్తోందా? మధ్యలో ఈ చిన్న చిన్న పార్టీలు ఒకసారి ఇస్తామని ఒకసారి ఇవ్వమని వీళ్ళెందుకు ఇంత గేమ్ ఆడుతున్నారు? సో ఇవన్నీ కూడా సో మెనీ క్వశ్చన్స్, బట్ ఆన్సర్స్ ఆర్ ఫ్యూ. చూద్దాం, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అనాలిసిస్లోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.